ఆగస్టు 15వ తారీఖు ప్రార్థన చెప్పాలి. అందరూ నోటి తెరిచి ప్రార్థన వీరుల సమావేశం. ఏ సమావేశం? శీతాకాలపు సమావేశము, వేసవి సమావేశం, ఇలాంటి సమావేశాలు పెడతా ఉంటారు. దైవజనులు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన కార్యక్రమం, దేవుని ప్రేరణతో కలుగు చేసిన కార్యక్రమం ప్రార్థన వీరుల సమావేశం. ప్రార్థన వీరులందరూ, హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న ప్రార్థన వీరులందరూ అన్ని సెంటర్ చర్చెస్లో, మన హోసన్నా మినిస్ట్రీలో అన్ని సెంటర్ చర్చెస్లో జరుగుతుంది. గోరంట్లలో కూడా మరి ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన వీరుల సమావేశం కంప్లీట్గా దేశం కోసం, రాష్ట్రం కోసం, అండ్ నాయకుల కోసం, అధికారుల కోసం, ప్రజల కోసం, దేశంలో ఉన్న సమస్యలన్నిటి కోసం ధర్నాలు చేయడం కాకుండా మనం అందరూ ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేశానికి దేవుడు స్వస్థతనిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయాలి దేశం కోసం. కాబట్టి ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం కనుక ఆ రోజు మనం అందరూ కలిసి దేశం కోసం ప్రార్థన చేయబోతున్నాం. కలిసి రండి, కదిలి రండి, ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మన ప్రార్థన ద్వారా దేశంలో గొప్ప పెను మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. మన దేశాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా.